మిత్రులందరికీ, పెద్దలకు, చిన్నలకు, అక్కలకు, చెల్లెలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన భిక్షపతి గారు, గౌరవంతో మన విశ్వబ్రాహ్మణ సంఘము పోరుబాటుతో తెలంగాణ సాధించడం జరిగింది. దానికి 27 మంది విశ్వబ్రాహ్మణులు వాళ్ళ ఆత్మత్యాగం చేయడం జరిగింది. అందులోపట ఈ తెలంగాణ సాధన లోపల ఏ కులం ముందున్నదంటే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం ముందున్నదని చెప్పడానికి ఈ పెద్ద సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రామ్ గారు, కో చైర్మన్ శ్రీనివాస్ గారు, గడ్డం ప్రసాద్ రావు గారు, మళ్ళా ఎంపీ రాపుల ఆనంద్ భాస్కర్ గారు, శ్రవణ్ కుమార్ గారు, మళ్ళా మధుసూదన్చారి, మిగతా డిగ్రీలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ, ఈ పోరు అనేది భవిష్యత్ తెలంగాణ కూడా మనం ఇదే విధంగా ఉండాలని చెప్పేసి ఈ తెలంగాణ విశ్వబ్రాహ్మణ తెలంగాణ సంఘం ఇచ్చిన ప్రతి దానికి ఇదే విధంగా స్పందన ఇచ్చి భవిష్యత్ తెలంగాణ లోపల తెలంగాణ సాధన లోపల మేమే ఉంటున్నాము, తెలంగాణ సాధించడానికి మేమే ముఖ్యంగా కంకం కట్టుకొని మా వారసులు ఉన్నారు అని చెప్పేసి ఈ భవిష్యత్ తెలంగాణ లోపల డెవలప్మెంట్ లోపల మనం పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి దీనికి అవకాశం ఇచ్చినందుకు ఒక్కొక్కరికి సంఘ సభ్యులకు అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై తెలంగాణ.